ఫ్రెండ్స్, రాబోయే కొన్ని సంవత్సరాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2000 కోట్లు కొట్టే సినిమాలు ఏమైనా వస్తున్నాయంటే వేల మీద లెక్క పెట్టుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇక మిగతా ఏ సినిమాలు కూడా 2000 కోట్లు కొట్టడానికి ఇప్పటికైతే బాలీవుడ్లో ఎలాంటి సినిమాలు రెడీగా లేవు. ఒక 2-3 సినిమాలు ఉన్నాయనుకోండి. అయితే మన సౌత్ ఇండస్ట్రీ నుంచి మరి ఎన్ని సినిమాలు వస్తున్నాయి? 100కు 100% 2000 కోట్లు కొట్టే సినిమాలు ఉన్నాయా అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ మార్కెట్ సంబంధించి ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత మన సౌత్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమాలు 2000 కోట్లు 150% కొట్టే అవకాశం ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదే నెల ఏదైతే సినిమా రాబోతుందో దురంధర్ 2. సో దురంధర్ 2కు వస్తున్న మాసివ్ రెస్పాన్స్ చూస్తుంటే ఆల్రెడీ ఆ సినిమా పార్ట్ 1 అనేది 1400 కోట్లను టచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1400 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. అండ్ అప్పుడు ఆ సినిమాని ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈసారి ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్ని లాంగ్వేజ్లో ఆ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఏదైతే బుకింగ్స్ జరుగుతున్నాయో ఆ బుకింగ్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఈ సినిమా మళ్ళీ పెద్ద సినిమాలు ఏవి పోటీగా లేవు. ఆల్మోస్ట్ ఒక 40 రోజులు రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం సినిమా 2000 కోట్లను టచ్ చేయబోతుంది. అంటే బాలీవుడ్ నుంచి దురంధర్ 2 2000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. తర్వాత దురంధర్ 2 అనేది ఫ్రాంచైజ్ వైజ్గా వస్తుంది. ఫ్రాంచైజ్ వైజ్గా వస్తే మరి రానున్న కాలంలో ఏంటి అనేది చూడాలి. బట్ ప్రజెంట్ అయితే ఈ సినిమా 2000 కోట్లను టచ్ చేయడంలో బాలీవుడ్ నుంచి నెంబర్ 1 సినిమా వచ్చు. తర్వాత బాలీవుడ్ నుంచి రాబోయే సినిమాలు ఇంకేమున్నాయంటే ఒక 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఏ సినిమాలు అంటే రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2. అవును, ఈ 2 సినిమాలు కూడా మ్యాక్సిమం వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 2000 కోట్లను కలెక్ట్ చేయగలదు. ఈజీగా 2000 కోట్లను కలెక్ట్ చేయగలదు. ఆ సినిమా పొటెన్షియల్, ఆ సినిమా రిలీజ్ అవుతున్న కంట్రీస్ బట్టి దాదాపు చాలా దేశాల్లో ఆ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక టెక్నాలజీని వాడుతున్నారు. ఆ టెక్నాలజీతో ఏ లాంగ్వేజ్లో అయినా సరే లిప్ మూమెంట్ ఆటోమేటిక్గా అలా మారిపోవడం జరుగుతుంది. సో ఈ 2 సినిమాలు కూడా 2000 కోట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే బాలీవుడ్ నుంచి మనం చెప్పుకున్నట్టయితే ఈ 3 సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అంత సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే 2000 కోట్లు కొట్టే సినిమాలు ఏవి కూడా లేవు. మనకు వినిపించదు కూడా. సో ఏంటంటే బాలీవుడ్ నుంచి మహా అంటే ఒక 3 సినిమాలు వస్తున్నాయి. రానున్న కాలంలో మనకు చూస్తే కనిపిస్తున్నాయి ఆ 3 సినిమాలు మాత్రమే. మరి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నాయి? 200% ఈ సినిమాలు ఖచ్చితంగా 2000 కోట్లు కొడతాయి అన్న సినిమాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒక 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు డిఫరెంట్ హీరోకి సంబంధించి కూడా ఉన్నాయి. ఒకటే హీరోకి సంబంధించి డిఫరెంట్ హీరో, ప్రతి హీరోకి సంబంధించి ఒక సినిమా. ఈ సినిమా మాత్రం 1000% 2000 కోట్లు కొట్టగల సినిమాలు. మనం ఎత్తుకుండమే పెద్ద గన్నెట్రా ఎత్తుకుందాం. మన వారణాసి. సో మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి కాంబినేషన్లో వస్తుంది. సో రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలితో ప్రపంచంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్. దాంతోపాటు ఈసారి ఈ సినిమాని ఏకంగా గ్లోబల్ ఆడియన్స్కి రుచి చూపించడానికి వారణాసి అనే సినిమాతో ఒక అద్భుతమైన కంటెంట్ తీసుకొని మన ముందుకు రావడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొన్ని లెక్కల ప్రకారం చూస్తుంటే 500 కోట్లు దాటుతుంది అనిపిస్తుంది, 700 కోట్లు అనిపిస్తుంది. అన్ని వీలైతే మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్లు కూడా దాటుతుంది అనిపిస్తుంది. సో ఈ సినిమా 2000 కోట్లను అలవోకగా టచ్ చేస్తుంది వారణాసి సినిమా. సో మన సౌత్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న ఈ సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో ప్రజెంట్ 2000 కోట్ల స్టామినాలో ఉన్న నెంబర్ 1 సినిమా ఏది అంటే వారణాసి. సో వారణాసి సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు అందుకుంటుంది. ఎందుకంటే సినిమా గ్లోబల్ వైజ్గా రిలీజ్ అవుతుంది. దాదాపు 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. దాంతో హాలీవుడ్ హీరో అని పిలుచుకునే మన మహేష్ బాబు గారిలో నటించడం జరుగుతుంది. ఆల్రెడీ రాజమౌళి గారి పేరు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజమౌళి గారిని గుర్తుపడతారు. కాబట్టి ఆ డైరెక్టర్ పొటెన్షియల్ ఏంటో ప్రపంచానికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు కొట్టే సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది మన సౌత్ ఇండస్ట్రీ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా పేరు విన్న తర్వాత ఇది సాధ్యమా అని అనుకోవచ్చు. 1000% సాధ్యమే. అదే డ్రాగన్. సో డ్రాగన్ ఎన్టీఆర్ గారికి ఇప్పటికీ 1000 కోట్ల సినిమా ఒకటి ఉందా అంటే RRR ఉంది. అది కాంబినేషన్ సినిమా అయిపోయినప్పటికీ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఒక 1000 కోట్లు రుచి చూడడం జరిగింది. తర్వాత దేవరా సినిమా రావడం జరిగింది. దేవరా సినిమా కూడా RRR తర్వాత ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా దేవరా పార్ట్ 1. సో ఇప్పుడు రాబోయే కాలంలో దేవరా పార్ట్ 2 కూడా వస్తుంది. బట్ ఏదైతే డ్రాగన్ సినిమా వస్తుందో డ్రాగన్ సినిమా డైరెక్టర్ వచ్చి ఎవరో అంటే మన ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఒక 1000 కోట్ల సినిమాని అందుకోవడం జరిగింది. KGF 2 ఆల్రెడీ సలార్తో అద్భుతమైన పొటెన్షియల్ ఏంటి అనేది చూపించడం జరిగింది. సో రాబోయే కాలంలో ఆయన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు. అండ్ ఈ సినిమా 2000 కోట్లు కొడుతుంది అని చెప్పడానికి నాకు ఫేవరెట్గా అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ కావడం. దాంతోపాటు ఎన్టీఆర్ గారిని మొత్తము ఆయన వెయిట్ తగ్గించి ఆయన ఒక మార్షల్ ఆర్ట్స్ హీరోగా చూపిస్తున్నారు. దాంతోపాటు హాలీవుడ్కి సంబంధించిన నటులు 2 ఉండే అవకాశం ఉంది. టోనీ జా ఇంకా లీ.
వీళ్ళిద్దరు కానీ ఉంటే సినిమా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వేరే రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. 2,000 కోట్లు కాదు, 3,000 కోట్లను దాటి వెళ్ళిపోతుంది వీరిద్దరు కానీ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అంటే. దానికి తోడు ఏంటంటే యాక్షన్ మూవీస్ని మీరు చూసినట్టయితే మన ఇండియాలో ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఎక్కువగా ఏవైతే యాక్షన్ మూవీస్ ఉంటాయో వాటికే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఇది ఒక యాక్షన్ మూవీగా రాబోతుంది. దాంతోపాటు ఎన్టీఆర్ని రాసి పెట్టుకోండి, ఎన్టీఆర్ని మనం ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఫేవరెట్ హీరోని ఏ విధంగా చూపిస్తారో ఆల్రెడీ మనం ఓజీ సినిమాతో కొంచెం రుచి చూడడం జరిగింది. సుజిత్ ఏ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగిందో అదేవిధంగా ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ని ఈ రేంజ్లో ఖచ్చితంగా రికార్డులు బద్దలైపోతాయి. ఈ సినిమా ఖచ్చితంగా 2,000 కోట్లు అందుకుంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎన్టీఆర్ గారిని ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని విధంగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు. అండ్ ఎన్టీఆర్ పొటెన్షియల్ ఏంటి అనేది ఇప్పటివరకు ఎవ్వరూ తెలీదు. డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ పొటెన్షియల్ అంటే ఏంటి అనేది ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో పాటు ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది. సో ఏంటంటే నా లిస్ట్లో సెకండ్ సినిమా ఏంటంటే డ్రాగన్. ఖచ్చితంగా ఈ సినిమా 2,000 కోట్లు అందుకుంటుంది. ఒక్క లుక్ కానీ సోషల్ మీడియాలో పడిందా చెప్తున్నాను, సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. ఒక్క లుక్ ఎన్టీఆర్ గారిది ఒక్క లుక్ కానీ సోషల్ మీడియా పడిందా ఖచ్చితంగా సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్ది. ఇక 2 సినిమాలు వారణాసి, డ్రాగన్, ఈ 2 సినిమాలు కూడా నా లిస్ట్లో 2,000 కోట్లు అందుకునే సినిమాలే. తర్వాత వచ్చేసి మన డైనోసార్ ఆల్రెడీ ఒక 1,800 కోట్లు అందుకున్నాడు. ఆల్రెడీ ఒక 1,000 కోట్ల సినిమాను కూడా అందుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ 2,000 కోట్లను టార్గెట్ చేసుకొని వస్తున్నాడు స్పిరిట్. సో ఇక్కడ అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే డైనోసార్కి ఎంత పొటెన్షియల్ ఉందో ఆ డైరెక్టర్కి అంతకంటే ఎక్కువ పొటెన్షియల్ ఉంది సందీప్ రెడ్డి వంగ. సో స్పిరిట్ మూవీ గురించి ఎక్కువగా అందరూ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోరు. స్పిరిట్ మూవీ వచ్చినప్పుడల్లా సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుంటారు. చాలా రేర్గా జరుగుతుంది ఇలా, చాలా రేర్గా కొంతమంది డైరెక్టర్లు మాత్రమే అలా సంపాదించుకోగలుగుతారు అలాంటి పేరుని. స్పిరిట్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక 4 పదాలు మాట్లాడితే 2 పదాలు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గురించి ఉంటాయి. మిగతా సినిమాల విషయంలో పక్కన పెడితే స్పిరిట్ విషయంలో మాత్రం 2 పదాలు మాట్లాడుకుంటే ఒక పదం ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గురించి ఉంటుంది. ఎందుకంటే ఆ పొటెన్షియల్ అలాంటిది. మరి సందీప్ రెడ్డి వంగకి అంత చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయంటే స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాడు. లాస్ట్ సినిమా ఎనిమల్ దాదాపు 900 కోట్ల వరకు రావడం జరిగింది. కానీ స్పిరిట్ అలా ఉండదు. స్పిరిట్ వేరే రేంజ్. ఎందుకంటే ఎనిమల్కు మించి 10 రెట్లు 100 రెట్లు యాక్షన్ ఈ సినిమాలో ఉండబోతుంది. డైనోసార్ని ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా చూపిస్తా ఆజానుబాహుడు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని టైటిల్ ఇచ్చాడంటే ప్రభాస్తో ఏం చేయించబోతున్నాడో మనకు అర్థమవుతుంది. సో ఏదైతే ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి కాంబినేషన్లో వస్తుందో ఏంటంటే పొటెన్షియల్ అక్కడ సందీప్ రెడ్డి వంగ పొటెన్షియల్ ఉంది, ప్రభాస్ పొటెన్షియల్ ఉంది. అండ్ సందీప్ రెడ్డి వంగ కథలు ఏ విధంగా ఉంటాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ సందీప్ రెడ్డి వంగ దగ్గర ఎస్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఆ సినిమాలో సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటుంది. ఊరికే ఏదో పెట్టాలిగా అని పెట్టాడు, సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటుంది. సో ఏంటంటే నా లిస్ట్లో 3వ సినిమా ఏంటంటే ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా 2,000 కోట్లు అందుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నా లిస్ట్లో 4th మూవీ. ఇది అయితే అలవోకగా అనుకుంటుంది. ఈ సినిమా అయితే అలవోకగా 2,000 కోట్లు అందుకుంటుంది. అదే మన బన్నీ ఇంకా సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 3. సో ఆల్రెడీ పుష్ప ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసింది. పుష్ప 2 అనేది ఆ బెంచ్ మార్క్ని బద్దలు కొట్టేసింది. ఇప్పుడు ఏంటంటే పుష్ప 3 వస్తుంది కదా, ఇండియన్ హిస్టరీ రికార్డులో మొత్తం బద్దలు కొడుతుంది. సో ఏదైతే సుకుమార్ ఇంకా మన బన్నీ కాంబినేషన్లో రాబోతుందో పుష్ప, ఆల్రెడీ పుష్ప 2కి ఎలాంటి రెస్పాన్స్ ఉందో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా ఈ స్థాయిని యూజ్ చేస్తే కథం పుష్ప అంటారు, అల్లు అర్జున్ అంటారు. అలాంటి ఒక ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బన్నీ ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. కాకపోతే ప్రతి హీరోది ఒక సినిమా మాత్రం 100%, 200% 2,000 కోట్లు కొట్టే సినిమాలే నేను తీసుకోవడం జరిగింది. అండ్ బన్నీ సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా వస్తుంది, అది కూడా 2,000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. బట్ ఏంటంటే 100కు 100%, 200%, 300% ఖచ్చితంగా 2,000 కోట్లు కొట్టే సినిమాలు మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. అందులో మన బన్నీ సినిమా సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 3. ఆల్రెడీ పుష్ప 2తో 1,800 కోట్లను బద్దలు కొట్టడం జరిగింది. పుష్ప 3తో ఖచ్చితంగా 2,000 కోట్లను దాటి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నా లిస్ట్లో ఇది 4th సినిమా. ఇక నా లిస్ట్లో 5వ సినిమా మన సౌత్ హీరోవే. కాకపోతే స్పెషల్లీ ఏంటంటే మన ఇండస్ట్రీ తరపు నుంచి కాదనుకోండి, కన్నడ ఇండస్ట్రీ నుంచి. కన్నడ ఇండస్ట్రీ అనగానే ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా, యష్ నటించబోతున్న KGF 3. సో KGF 3 ఖచ్చితంగా ఈ సినిమా వచ్చిన రోజు మామూలుగా ఉండదు. KGF 3 ఇప్పుడు వరల్డ్ వైజ్గా మనం ఏదైనా పాటల కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నామా, అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామా అని అంటే ఖచ్చితంగా సలార్, KGF 3 ముందు వరుసలో ఉంటాయి. సలార్ పార్ట్ 2, KGF 3 ముందు వరుసలో ఉంటాయి. అందులో యష్ KGF తర్వాత KGF 2ని ఎంత భద్రంగా తీసుకొచ్చాడు, 1,000 కోట్లను కొట్టడం జరిగింది. తర్వాత టాక్సిక్ని తీసుకొస్తున్నాడు. సో టాక్సిక్ విషయం కొద్దిగా పక్కన పెడితే KGF 3 ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్ని బద్దలు కొట్టడం జరుగుతుంది. కొత్త రికార్డు సెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే KGFలో ఆ ఎలివేషన్ కానివ్వండి,
ఆ స్టంట్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, అదంతా ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలిగింది. అండ్ కేజీఎఫ్లో యష్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే అసలు నిజంగా కన్నడ హీరో అప్పటి వరకు ఎవరికి తెలియని ఒక హీరో పాన్ ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడంటే అలాంటి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది కేజీఎఫ్లో. సో ఈ కేజీఎఫ్ 3 సినిమా కూడా ప్రశాంత్ నీల్, ఆల్రెడీ ప్రశాంత్ నీల్ ఒక సినిమా ఉంది డ్రాగన్, 2000 కోట్లు కొట్టే సినిమా. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ 3 ఇది కూడా 2000 కోట్లు కొట్టే సినిమా. తర్వాత ప్రశాంత్ నీల్ మళ్ళీ సలార్ 2 ఉంటుంది అనుకోండి. సో సలార్ 2 గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను 100% మాత్రమే 2000 కోట్లు కొట్టే సినిమా తీసుకోవడం జరిగింది. సో కేజీఎఫ్ 3 అనేది 5th పొజిషన్లో ఉంది. ఓవరాల్గా మన సౌత్ ఇండస్ట్రీ నుంచి 5 సినిమాలు అయితే 100% 2000 కోట్లు కొట్టే సినిమాలు: వారణాసి, డ్రాగన్, స్పిరిట్, పుష్ప, కేజీఎఫ్ 3. సో పుష్ప 3, కేజీఎఫ్ 3 ఈ సినిమాలు మాత్రం 2000 కోట్లు కొట్టే సినిమాల లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. తర్వాత మిగతా సినిమాలు కూడా ఉన్నాయి, కాకపోతే 5 సినిమాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక బాలీవుడ్ నుంచి ఈ దురంధర్ 2 ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది 2000 కోట్లు అందుకుంటుంది అనిపిస్తుంది. తర్వాత రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2 కూడా 2000 కోట్లు అందుకుంటుంది. అంటే ఇండియన్ ఇండస్ట్రీ నుంచి మనం గ్యారంటీగా చెప్పుకోవాలంటే ఒక 8 సినిమాలు మాత్రం లైనప్లో ఉన్నాయి 2000 కోట్లు కొట్టే సినిమాలు. అది ఒక్కొక్క సినిమా మనం తీసుకుంటే, ఇక మిగతా సినిమాల తర్వాత కంటెంట్ వచ్చినప్పుడు అది కంటెంట్ బట్టి మనకు అర్థమైపోతుంది అనుకోండి. సో ఓవరాల్గా ఇదనమాట. ఏదైతే మనము ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి, సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి 5 సినిమాల గురించి మాట్లాడుకోవడం జరిగిందో: వారణాసి, డ్రాగన్, స్పిరిట్, పుష్ప 3, కేజీఎఫ్ 3. ఈ 5 సినిమాల్లో కొంతమంది ఉంటారు కదా, మీకు ఏదైనా ఈ 5 సినిమాల్లో 2000 కోట్లు కొట్టదు అని అనిపిస్తే ఎందుకు కొట్టదు? ఈ 5 సినిమాల్లో ఏదైనా 2000 కోట్లు కొట్టదు అనిపిస్తే ఎందుకు కొట్టదు అని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.